సరైన యూనివర్సిటీని ఎంచుకోవడం అదో పెద్ద టాస్క్ కదా. అసలు మన ప్రభుత్వం ఈ కాలేజీలకి, యూనివర్సిటీలకి ర్యాంకులు ఎలా ఇస్తుందో తెలుసా? దానికోసం ఒక సిస్టమ్ ఉంది. అదే నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్, సింపుల్గా NIRF. దాని సంగతేంటో ఈరోజు వివరంగా చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. మన దేశంలో దాదాపు 800 యూనివర్సిటీలు, దగ్గర 40,000 కాలేజీలున్నాయి. వామ్మో! ఇన్ని ఆప్షన్స్ మధ్యలో స్టూడెంట్స్ సరైనది ఎలా ఎంచుకుంటారు? కన్ఫ్యూజన్ రావడం చాలా కామన్ కదా. మరి ఈ సమస్యకు పరిష్కారమేంటి? ఆ కన్ఫ్యూజన్ను క్లియర్ చేయడానికే మన ప్రభుత్వం ఒక గైడును తీసుకొచ్చింది. అదే నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్, అంటే NIRF. సింపుల్గా చెప్పాలంటే ఇది మన ఉన్నత విద్యాసంస్థల క్వాలిటీని కొలిచే ఒక అఫీషియల్ స్కేల్ అన్నమాట. ఓకే, మరి ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతోందంటే, ముందుగా ఈ NIRF అంటే ఏంటో చూద్దాం. తర్వాత దాని 5 ముఖ్యమైన పిల్లర్స్ ఏంటో తెలుసుకుందాం. స్కోరింగ్ ఎలా చేస్తారో అర్థం చేసుకుని ఆంధ్ర యూనివర్సిటీని ఒక కేస్ స్టడీగా చూద్దాం. ఇక చివరగా ర్యాంక్ ఒక్కటే చూస్తే సరిపోతుందా అనే దాని గురించి మాట్లాడుకుందాం. సరే, మనం మొదటి టాపిక్లోకి వెళ్ళిపోదాం. భారతదేశ విశ్వవిద్యాలయాల రిపోర్ట్ కార్డ్. అవును, విన్నది కరెక్టే. ఈ NIRF అనేది మన కాలేజీలకు, యూనివర్సిటీలకు ఇచ్చే ఒక అఫీషియల్ రిపోర్ట్ కార్డ్ లాంటిదే. అసలు ఈ నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి? సింపుల్గా, ఇది మన దేశంలోని ఉన్నత విద్యా సంస్థలకి ర్యాంకులివ్వడానికి భారత ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక మెథడాలజీ. మన దేశానికి సరిపోయే కొన్ని కామన్ పారామీటర్స్ ఆధారంగా ఈ ర్యాంకింగ్స్ ఇస్తారు. దీని వెనుకున్న అసలు ఉద్దేశమేంటంటే, ఎడ్యుకేషన్లో క్వాలిటీని, ట్రాన్స్పరెన్సీని తీసుకురావడం. సరే, ఈ ర్యాంకింగ్స్ని ఎలా ఇస్తారో అర్థం చేసుకోవాలంటే మనం దాని మూలాల్లోకి వెళ్ళాలి. అవే NIRF యొక్క 5 మూల స్తంభాలు. NIRF ర్యాంకింగ్స్ ఇవ్వడానికి ముఖ్యంగా 5 పారామీటర్లను వాడుతుంది. ఇవి ఆయా సంస్థలకు ఒక స్కోర్ కార్డ్లా పనిచేస్తాయన్నమాట. ఈ 5 కలిస్తేనే ఒక ఇన్స్టిట్యూట్ ఫైనల్ స్కోర్ వస్తుంది. ఇక చూడండి, యూనివర్సిటీలకి వెయిటేజ్ ఎలా ఇచ్చారో. ఇది చాలా ఇంట్రెస్టింగ్. రీసెర్చ్ ప్రొడక్టివిటీ, ఇంపాక్ట్, ఇంకా IPR, వీటికి ఏకంగా 40% వెయిటేజ్. అంటే ఒక యూనివర్సిటీ ర్యాంకులో రీసెర్చ్ ఎంత కీ రోల్ ప్లే చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత టీచింగ్, లెర్నింగ్, రిసోర్సెస్కి 30%. కాని చూడండి, గ్రాడ్యుయేషన్ అవుట్కమ్కి కేవలం 5%. కాస్త ఆశ్చర్యంగా ఉంది కదూ. మరి ఈ 5 పిల్లర్స్ ఏంటో ఒకసారి స్పష్టంగా చూద్దాం. మొదటిది టీచింగ్, లెర్నింగ్ అండ్ రిసోర్సెస్. దీన్నే TLR అంటారు. రెండోది రీసెర్చ్ ప్రొడక్టివిటీ, ఇంపాక్ట్ అండ్ IPR, అంటే RPII. మూడోది గ్రాడ్యుయేషన్ అవుట్కమ్, GO. నాలుగోది అవుట్రీచ్ అండ్ ఇన్క్లూసివిటీ, OI. ఐదోది పర్సెప్షన్, అంటే PR. ఓకే, పిల్లర్స్ ఏంటో తెలిసాయి. మరి అసలు ఈ స్కోర్స్ని ఎలా లెక్కిస్తారు? కొంచెం డీప్గా చూద్దాం. ఈ స్కోరింగ్ ప్రాసెస్ మొత్తం అర్థం చేసుకోవడానికి మనం ఒకే ఒక్క పిల్లర్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. అదే టీచింగ్, లెర్నింగ్ అండ్ రీసోర్సెస్, షార్ట్గా TLR. ఈ TLR స్కోర్ను కూడా మళ్ళీ 4 భాగాలుగా విడగొట్టారు. ఫ్యాకల్టీ స్టూడెంట్ రేషియోకి 20 మార్కులు, ఫ్యాకల్టీ క్వాలిఫికేషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్కి 30 మార్కులు, లైబ్రరీ, ల్యాబ్ ఫెసిలిటీస్కి ఏకంగా 40 మార్కులు, ఇక స్పోర్ట్స్ లాంటి వాటికి 10 మార్కులు. దీన్ని బట్టి ఒక ఇన్స్టిట్యూట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫ్యాకల్టీ క్వాలిటీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో క్లియర్గా తెలుస్తుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఫ్యాకల్టీ స్టూడెంట్ రేషియో ఉంది కదా. ఒక యూనివర్సిటీకి ఇందులో ఫుల్ మార్క్స్ రావాలంటే అక్కడ ప్రతి 15 మంది స్టూడెంట్స్కి కనీసం ఒక ఫ్యాకల్టీ ఉండాలి. 1:15 ఇది బెంచ్ మార్క్ అన్నమాట. దీనివల్ల స్టూడెంట్స్కి ఎంత పర్సనల్ అటెన్షన్ దొరుకుతుందో అంచనా వేయొచ్చు. సరే, థియరీ అంతా బాగానే ఉంది. మరి ప్రాక్టికల్గా ఇది ఎలా పనిచేస్తుందో చూద్దామా? దీనికోసం మనం ఒక కేస్ స్టడీ తీసుకుందాం. ఆంధ్ర యూనివర్సిటీ 2024 NIRF ర్యాంకింగ్స్ చూస్తే ఆంధ్ర యూనివర్సిటీ ఓవరాల్గా 41వ ర్యాంక్లో ఉంది. యూనివర్సిటీల కేటగిరీలో అయితే 25వ ర్యాంక్. ఇది చాలా మంచి ర్యాంక్ అనే చెప్పాలి. కానీ అదే ఇంజనీరింగ్ కేటగిరీకొచ్చేసరికి 90వ ర్యాంక్, ఫార్మసీలో 34వ ర్యాంక్. దీన్ని బట్టి ఏమర్థమవుతోంది? ఒకే ఇన్స్టిట్యూట్ వేర్వేరు సబ్జెక్టులలో వేర్వేరుగా పెర్ఫామ్ చేయగలదు. అయితే ఇక్కడో డౌట్ రావచ్చు. యూనివర్సిటీలకి, కాలేజీలకి ర్యాంకింగ్స్లో ఎందుకింత తేడా ఉంటుంది? సమాధానం సింపుల్. అదంతా వెయిటేజ్ మ్యాజిక్. దేనికెక్కువ ప్రాధాన్యత ఇస్తారు?
ఇదే అసలైన పాయింట్. యూనివర్సిటీల విషయానికొస్తే అక్కడ రీసెర్చ్ అండ్ ఐపీఆర్కి 40% వెయిటేజ్ ఇస్తారు. ఎందుకంటే యూనివర్సిటీల ప్రధాన లక్ష్యం పరిశోధన. అదే కాలేజీల విషయానికొస్తే అక్కడ టీచింగ్ అండ్ లెర్నింగ్కి 40% వెయిటేజ్. ఎందుకంటే వాటి ఫోకస్ అంతా బోధన మీదే ఉంటుంది. సో వాటి లక్ష్యాలను బట్టి ర్యాంకింగ్ పద్ధతి మారుతుందన్నమాట. సరే, ర్యాంకింగ్స్ గురించి చాలా తెలుసుకున్నాం. కానీ మనం కేవలం ర్యాంకును మాత్రమే చూడాలా? ర్యాంకుకు మించి ఇంకేమైనా చూడాలా? సో ఒక ఇన్స్టిట్యూషన్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు టాప్ ర్యాంక్ ఉంటే చాలు, ఇంకేమీ చూడక్కర్లేదా? అదే ఫైనల్ డెసిషనా? చూడండి, ఒక ర్యాంక్ అనేది ఒక టూల్ మాత్రమే. అదే మన ఫైనల్ డెసిషన్ కాకూడదు. ఎందుకంటే ర్యాంక్ ఒక ఇన్స్టిట్యూట్ స్ట్రెంగ్త్స్ను చూపిస్తుంది. అంటే అది రీసెర్చ్లో బావుందా లేక టీచింగ్లో బావుందా అని. ఇది ఒక స్టాండర్డ్ బెంచ్మార్క్ ఇస్తుంది, నిజమే. కానీ క్యాంపస్ కల్చర్ ఎలా ఉంది, స్టూడెంట్ లైఫ్ ఎలా ఉంటుంది అనే విషయాలు ర్యాంకులో కనిపించవు. అన్నిటికంటే ముఖ్యంగా పర్సనల్ ఫిట్ కూడా చాలా ముఖ్యం. కాబట్టి గుర్తుంచుకోండి, ఒక ర్యాంకింగ్ అనేది కేవలం ఒక స్టార్టింగ్ పాయింట్ మాత్రమే. అదే ఫైనల్ ఆన్సర్ కాదు. దాన్ని ఒక గైడ్గా వాడుకొని మనకు ఏది సరిపోతుందో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.